మనం అందరం భూదేవికి ఇచ్చినంత ఓర్పు మనం ఒక మహిళగా మనం ఎవరికి పోల్చుకోవద్దు. ఎందుకు అంటే మనం అమ్మగా, చెల్లిగా, అక్కగా, తల్లిగా ఎన్నో పాత్రలు వహిస్తుంటాం. కాబట్టి మనం ఎవరు, ఎందుకంటే మనం ఎంత అనుకుంటే అంత బాగుంటుంది, అందంగా ఉంటుంది అని నేను చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక ఒంటరి మహిళలకి 30,000 మందికి కుట్టు మిషన్లు ఇప్పించి 3 లక్షల మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించి నేను వాళ్ళతో మనోభావాలు 22 సంవత్సరాల నుంచి పంచుకుంటున్నాను. కాబట్టి నేను ఒక సోషల్ వర్క్ మీద నేను చేస్తున్నా. నేను ఎవరి దగ్గరనో మన డబ్బుల కోసమో నా కుటుంబం గడవడం కోసం కాదు, నాకున్న సమయాన్ని సొసైటీకి ఇచ్చి నేను చేస్తున్నా. కాబట్టి అనసూయకు నాకు తేడా అదే. అనసూయ తన పొట్టకుటి కోసం చేస్తుంది, నేను చేస్తున్నా. కానీ నీ పొట్టకుటి కోసం నువ్వు చేసుకో, నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏమన్నా చేసుకో. ఆ డ్రెస్సింగ్ విషయంలో నాకు కొంచెం ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఆ ఫోటోలతో నేను నగ్నంగా అన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కొంచెం మంచిగా అనిపించలేదు. నా అభిప్రాయం. నీకు పెట్టాలనిపించింది. ఒక గోప్యత అనేది ఎందుకు ఉంటుంది? మన బాడీలో శరీరంలో 3 భాగాలు ఉంటాయి. మూడు ఆడవాళ్ళకి 3 ఉంటుంది, మగవాళ్ళకు ఒక భాగం ఉంటుంది, ప్రైవేట్ భాగం. మరి మనం కూడా ఇలా సగం చూపిస్తే మరి మగవాడు కూడా ఆ ప్రైవేట్ భాగాన్ని చూపిస్తే ఈ సమాజం ఏమవుతుంది? అదొక్కసారి మనం ఆలోచించాలి. అందుకే మీరు పురుషులకే సపోర్ట్ చేస్తారంటే పురుషుడైనా మహిళ అయినా సమానమే.